మెంతాకు కడి. ఓకే, సో మరి మెంతాకు కడి ఏంటి, ఏమేం వాడుతున్నామో అవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మెంతాకు కడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతాకు 1 కప్పు, పెరుగు 1 కప్పు, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కారం పొడి 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా. మెంతాకు కడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం మెంతి కూర, పెరుగు ఈ రెండింటి కాంబినేషన్ లో బేసిక్ గా ఈ వంట అంతా ఉంటుందన్నమాట. అంటే ఆ ఫ్లేవర్ లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనము మెంతికూర గురించి మాట్లాడుకోవాలి అంటే, మెంతికూర మనకు తింటూ ఉండడం వల్ల కడుపులో ఉండేటువంటి పురుగులు, కడుపులో ఏర్పడిన పుండ్లు చాలా వరకు తగ్గిపోతాయి. అంటే అది కొంచెం చేదుగా ఉంటుంది చూసారా, ఏదైతే చేదుగా ఉందో అది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఆ విషయం చాలా మంది చాలా చేదుగా ఉంటుంది. అయితే ఈ మెంతికూర తినడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ కానీ అవన్నీ కూడా చాలా వెళ్ళిపోతాయండి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి మంచిది. అలాగే మనం పెరుగు కాంబినేషన్లో చేస్తున్నాం. సో పెరుగు అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది ప్రోబయోటిక్, రోగనిరోధక శక్తి. ఈ రెండు చాలా బాగా మెరుగుపడతాయి. పెరుగు చాలా మంది తినరు. సో అలాంటి వాళ్ళకి అసలు ప్రోబయోటిక్ ఎక్కడి నుంచి వస్తుంది అని ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. అది అలవాటులో భాగంగా చాలా మంది తినరు. ఆఫ్ కోర్స్ అంటే వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది, ఆస్టియోపొరోసిస్ తొందరగా రాకుండా ఉంటుంది, ఆర్థరైటిస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, బోన్స్, టీత్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మరి ఇటువంటి పెరుగుతో అలాగే మన మెంతికూర కాంబినేషన్ తో ఈ రోజు ఈ చక్కటి కడి తయారు చేసుకోబోతున్నాం. అయితే కడి అంటే ఏంటంటే ఇది మనకు రోటీలోకి బాగుంటుంది, తర్వాత జొన్న రొట్టెలు, మామూలుగా రైస్, దేనికైనా కూడా చాలా బాగుంటుంది. తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు పెరుగు తీసుకుందాం. ఓకే, దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం నీళ్ళగా కలిపేసుకుందాం. ఉండలు లేకుండా తీసుకోండి. ఒకవేళ ఉండలు ఉంటే గనక దాన్ని మీరు ఒక్కసారి ఒక మిక్సీలో ఒక తిప్పితే కూడా మనకు ఆ ఉండలు ఏవైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపు, అలాగే ఇందులోనే కాస్త శనగపిండి, ఇది మనం ఉండలు లేకుండా కలుపుకుందాం. ఓకే, ప్రస్తుతానికి ఇలా మనం కలుపుకొని పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. దీంట్లో నేను ఉప్పు వేయలేదు, ఉప్పు వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు కూర చేసేటప్పుడు అక్కడ ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో ముందుగా కాస్త నూనె, ఒక 3 స్పూన్ల నూనె వేసాను. నూనె కాస్త వేడైన తర్వాత ఇక మనం స్లోగా కొంచెం పోపు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పోపు అంటే మనం పోపు సపరేట్గా తర్వాత పెట్టుకుంటాము. అయినప్పటికీ కూడా ఇందులో కాస్త జీలకర్ర అలా వేసుకోవచ్చు. ముందుగా ఇందులో జీలకర్ర కొంచెం మనకు చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఈజీ అండి వంట చేసుకోవడము. అంటే ఏదో పేరేదో కొత్తగా ఉంది, అమ్మో అదేదో వేరే ఊరు, వేరే ప్రాంతము, మనకు సంబంధం లేదు అస్సలు అనుకోకండి. చక్కటి మన మెథడే. కాకపోతే ఏంటంటే కడి అంటే ఏంటంటే ఇది అంటే మనం ఎక్కువగా వాడం. అంటే సౌత్ ఇండియాలో కడి అనేది ఎక్కువగా వాడరు, కానీ మనకు కొంచెం నార్త్ ఇండియా వైపు ఈ కడి అనే పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏం లేదు, ఒక పెరుగు శనగపిండి కాంబినేషన్తో ఏదైనా చేస్తే దాన్ని కడి అంటారు. ఓకే, సో ముందు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్ వేసాను. ఆ తర్వాత కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు,
ఆ తర్వాత ఉల్లికాడలు, ఉల్లికాడలు వేసి ఒక్కసారి వేయించేసుకున్న తర్వాత మనం ఇందులో కాస్త ధనియాల పొడి కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి మెంతాకు ఏదైతే ఉందో అది కూడా వేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు వేయించేసుకుందాం. సో అంటే మన ముఖ్యమైన పదార్థం కదా మెంతాకు కడి అన్నాం కాబట్టి సో మెంతి కూర చూసుకోండి. నేను ఒక 1/4 కప్పు దాకా వేసాను. అది కొంచెం దగ్గర పడిన తర్వాత మళ్ళీ కావాల్సినట్టు చూసుకొని క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇది కలిపేసుకున్న తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కాబట్టి మనము ఈ పెరుగు మిశ్రమంలో కూడా ఉప్పు వేసుకోలేదు. సో పూర్తి ఉప్పు నేను దీంట్లోనే వేస్తున్నాను. వేసుకొని కొంచెం నీళ్లు పోసుకుందామండి, 2 చుక్కలు. ఓకే, దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి శనగపిండి పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. ఇందులో మనం ఒకసారి సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ బౌల్కి ఏదైనా కొంచెం ఉంటే కూడా అది కూడా మనము వేసేసుకుందాం. బా స్మెల్ అయితే సూపర్ వస్తుందండి, అసలు బ్రహ్మాండంగా వస్తుంది. ఇది దగ్గర పడుతుంది. సో మీరు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. శనగపిండి కదా వచ్చేస్తుంది కన్సిస్టెన్సీ. చూసారా, ఇంకొంచెం కూడా మనం వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఒక మజ్జిగ పులుసు లాగా అవుతుందండి. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఓకే. ఇది మనకి కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఉడకాలంటే ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు బాగా మనం వేసిన శనగపిండి పచ్చివాసన అంతా రాకూడదు. ఎందుకంటే శనగపిండి పచ్చివాసన వస్తే అస్సలు బాగోదు. సో అందుకు ఆ పచ్చివాసన అంతా కూడా మనకు పోవాలన్నమాట. అయితే ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇటుపక్క స్టవ్ వెలిగించేసుకుందాం. పోపు కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి. పోపు కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బికాస్ పెరుగు కదా, అలా డైరెక్ట్గా వేడిగా వేయచ్చు. కొంచెం తగ్గితే అంత వేడి కాకుండా కొంచెం తగ్గి వేసుకుంటే బెటర్. ఇందులో కాస్త మనం నెయ్యి పోపు పెట్టుకుందాం. ముందుగా కాస్త నెయ్యి, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, ఇంకా నార్మల్ పోపు. అయితే ఈ పోపులో ఒక చిన్న ఇంకోటి కూడా వేస్తున్నాను, అది కూడా జాగ్రత్తగా గమనించుకోండి. ఆ తర్వాత ఇందులో కూడా మనం కాస్త ఇంగు వేసుకుందాం. మనం ఆల్రెడీ అందులో వేసాం, కాకపోతే పోపులో వేసిన ఇంగు టేస్ట్ వేరే కదా. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం కదా. చివరిగా ఇందులో కొంచెం కారం వేసుకుందాం. ఇది మెయిన్ అన్నమాట. సో మంచి రంగు వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సో పోపులో మనము ఇలా కారం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఈ స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి, దగ్గర పడిపోయింది. దీని ఇంకా మీరు కొంచెం నీళ్ళగా చేసుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు. శనగపిండి కదా, మీరు ఎంత నీళ్లు పోసినా కూడా మళ్ళీ కూడా కొంచెం గట్టిగా అయిపోతుంది అది. సో దాన్ని బట్టి మీరు నీళ్లు పోసుకోండి. ఓకే, సో చివరిగా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా కాస్త కసూరి మేతి వేసేసుకోవచ్చు. కసూరి మేతి వేసేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి పోపు ఏదైతే ఉందో అది వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు రంగు మారుతుంది చూసారా. అంటే కారము మీరు డైరెక్ట్గా వేసినప్పటికీ ఇలా మీరు పోపులో వేయించుకొని ఆ తర్వాత ఆ పోపు ద్వారా మన కారం ఇందులోకి వస్తే దీని రంగు వేరే. మీకు మామూలుగా 1 స్పూన్ కారానికి ఇంత డిఫరెంట్గా రంగు రాదు. అందుకే పోపులో వేస్తే డిఫరెంట్ కలర్ ఒకటి, అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో అయిపోయిందండి. సో చక్కగా అంటే స్మెల్ అయితే చాలా చాలా సూపర్గా వస్తుంది. అండ్ ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
చక్కగా వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, మీరు రవ్వ తిన్నా రవ్వలోకి బాగుంటుంది, రొట్టెల్లోకి బాగుంటుంది. సో ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా మంచి అంటే ఒక హోటల్ని తలపించేటువంటి రంగు వచ్చిందని చెప్పొచ్చు. సో మెంతాకు కడి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మెంతాకు కడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతాకు 1 కప్పు, పెరుగు 1 కప్పు, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కారం పొడి 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా. మెంతాకు కడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పెరుగు, నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత అందులో కాస్త పసుపు, శనగపిండి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఇంగువ, కరివేపాకు, ఉల్లికాడలు వేసి వేయించుకున్న తర్వాత కాస్త ధనియాల పొడి, తరిగిన మెంతాకు, కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు, శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు పోపు పాన్ పెట్టుకుని అందులో కాస్త నెయ్యి వేసి కరిగాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త కారం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న కడిలో కసూరి మేతి వేసి పోపును కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మెంతాకు కడి రెడీ.